నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 6100 పోస్టులతో కూడిన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్ పరీక్షల నిర్వహణ. డిసెంబర్ 1, 2023 నాడు రాసిన ఒక్క లేఖతో బట్టబయలైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు భాగవతం. యూపీఐ ప్రారంభం గ్లోబల్ సౌత్ సహకారానికి చిహ్నం, ప్రధాని మోదీ. ఎన్టీఆర్ ఎంతో ఆశయంతో పార్టీ పెడితే చంద్రబాబు పదవి ఆకాంక్షతో అత్యాశకు పోయి వెన్నుపోటు పొడిచి రాష్ట్రానికి అన్యాయం చేశాడు. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలోని 104 ఉద్యోగ సంఘాల డిమాండ్ల సాధన కోసం సమ్మె కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం చర్చించింది. ఈ చర్చలు ముగిసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో పెండింగ్ అంశాలపై చర్చించామని చెప్పారు. మరోమారు చర్చలు జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు. పీఆర్సీ త్వరితగతిన ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే పీఆర్సీ కమిషన్ వేశామని చెప్పారు. ఉద్యోగుల మధ్యంతర వృత్తిపై పరిశీలిస్తున్నామని బొత్స కోరారు. రాష్ట్రంలో ఉన్న ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నా అందరికీ కూడా ఆ రోజు చెప్పాం, 4-5 రోజుల్లో నోటిఫికేషన్ పోతున్నాం. ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాన్ని 12వ తారీఖు నుంచి ఆ ప్రక్రియలో మీ అందరూ కూడా మీ అవకాశాలు చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము. దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ తేదీల్లో ఉన్నాయి, ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు ముందుగా 2 జీవోలను కూడా ఈరోజు విడుదల చేస్తున్నాము. 0 నెంబర్ 11, 0 నెంబర్ 12. దాంట్లో వచ్చి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ రకంగా వాటిని విధి విధానాన్ని కూడా ఈ జీవోల్లో ఇవి పొందుపరుచున్నాం. సో కాబట్టి ఇవాళ ఒకటిగా ముంచేసుకున్నాం. ఈ జీవోలకు సంబంధించి మా ప్రిన్సిపల్ రెడ్డి గారు, ప్రవీణ్ ప్రకాష్ గారు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి, ఏమి ఈ జీవోల్లో ఉన్న ఆబ్జెక్ట్ అన్ని ఎవ్రీథింగ్ అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే కమిషనర్ గారు సురేష్ గారు వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన అంశాలని మొత్తం అన్నింటి కూడా డీటెయిల్డ్గా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మనం ఈ వెబ్సైట్ని వీటిని ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకేమైనా మీకున్న ఇంకా అదనంగా సమాచారం కావాల్సి వచ్చినా మీకు ఏమైనా సందేహం ఉంటే అవన్నీ కూడా దాన్ని నివర్తిస్తాం. ఇవన్నీ కూడా పూర్తిగా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ తీసుకొచ్చేద్దాం. ఒక ఆయన 2009లో కరీంనగర్ ప్రజలు తరిమి కొడితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వచ్చారని, మహబూబ్ నగర్ వాసులు ఆయనను ఎంపీగా గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సాగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని ఆరోపించారు. హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, డిలేకి తేడా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షానొచ్చు అనేట ఆయన ఉన్నాడు, ఆయనను అడుగుండ్రి. సింపుల్ గా దీంట్లో ఏంది, యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ both the states have agreed in principle to hand over the control of common projects, i.e. Srisailam and NSP and Nagarjuna Sagar project. In terms of gazette notification dated 15/7/2021, 15/7/2021 la ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్ గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష 15/7/2021. తర్వాత ఏమన్నారు వారు, బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలేడ్. దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము. మేము కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి
వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు. దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ 1 నాడు 30 తారీఖు నాడు పోలింగ్ జరిగింది. 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. 1 తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి ప్రిన్సిపల్ సెక్రటరీ, సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా, ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసిండ్రు, మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడైనా చెప్పినా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది, అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిండ్రు, మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళ బాధ ఏంది అసలు? ఇప్పుడు అపజెప్పొద్దనా? వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు శశపిశలకు తావెక్కడిది? 100% ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్ గా మేము మద్దతు ఇస్తున్నాము. పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడదామని వాళ్ళ నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష? అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు? ఎందుకు ముఖం చాటేసిండు? అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువ లేదు అధ్యక్ష. పార్టీలో వీళ్ళ మాటకు విలువ లేదు, మనుషులకు విలువ లేదు. పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి మాట్లాడాలి ఇక్కడ. వారు ఎందుకు ఈరోజు ఇంత శ్రీలంక మరియు మారిషస్ లోని భారతీయ ప్రవాసుల ఆయా దేశాల్లో యూపీఐని ప్రారంభించడం వల్ల ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే ఇది సులభంగా మరియు చౌకగా లావాదేవీలను సులభతరం చేస్తుంది. ఈ ప్రయోగం గ్లోబల్ సౌత్ సహకారానికి చిహ్నం. మా సంబంధాలు చారిత్రాత్మకమైనవి. గత 10 సంవత్సరాలలో సవాలు సమయాల్లో భారతదేశం తన పొరుగు వారితో ఎలా దృఢంగా నిలబడుతుందో మేము చూపించాము. ప్రధాని నరేంద్ర మోదీ. मुझे विश्वास है कि श्रीलंका और मॉरिशस का यूपीआई प्रणाली से जुड़ने से दोनों देशों को भी लाभ मिलेगा. डिजिटल ट्रांसफॉर्मेशन की गति तेज होगी, स्थानीय अर्थव्यवस्थाओं में शानदार बदलाव होंगे, हमारे देशों के बीच टूरिज्म को बढ़ावा मिलेगा. मुझे विश्वास है कि भारतीय टूरिस्ट भी यूपीआई वाली डेस्टिनेशंस को प्रमुखता देंगे. श्रीलंका और मॉरिशस में रहने वाले भारतीय मूल के लोगों को और वहां पढ़ने वाले विद्यार्थियों को भी इसका विशेष लाभ होगा. मुझे खुशी है कि एशिया में नेपाल, भूटान, सिंगापुर और गल्फ में यूएई के बाद अब मॉरिशस से रुपे कार्ड की अफ्रीका में शुरुआत हो रही है. इससे मॉरिशस से भारत आने वाले लोगों को भी सुविधा होगी, हार्ड करेंसी खरीदने की जरूरत भी कम होगी. यूपीआई और रुपे कार्ड व्यवस्था से हमारी अपनी करेंसी में रियल टाइम कम खर्च पर और सुविधाजनक तरीके से भुगतान होगा. आने वाले समय में हम क्रॉस बॉर्डर रेमिटेंस यानी पर्सन टू पर्सन P2P पेमेंट फैसिलिटी की तरफ बढ़ सकते हैं. एक्सेलेंसी, आज का यह लॉन्च ग्लोबल साउथ सहयोग की सफलता का प्रतीक है. हमारे संबंध मात्र लेन देन के नहीं, ये ऐतिहासिक संबंध है. इसकी ताकत हमारे पीपल टू पीपल रिलेशंस मजबूती देते हैं. पिछले 10 सालों में हमने दिखाया है कि कैसे हर संकट की घड़ी में भारत लगातार अपने पड़ोसी मित्रों के साथ खड़ा रहता है. चाहे आपदा प्राकृतिक हो, हेल्थ संबंधी हो, इकोनॉमिक हो या अंतर्राष्ट्रीय पटल पर साथ देने की बात हो, भारत फर्स्ट रिस्पॉन्डर रहा है और आगे भी रहेगा. G20 की अपनी अध्यक्षता में भी हमने ग्लोबल साउथ की चिंताओं पर विशेष ध्यान दिया. भारत के डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर का लाभ ग्लोबल साउथ के देशों को पहुंचाने के लिए हमने
सोशल इंपैक्ट फंड भी स्थापित किया है। ఎన్టీఆర్ ఎంతో ఆశయంతో పార్టీ పెడితే చంద్రబాబు పదవిగా ఆకాంక్షతో అత్యాశకు పోయి వెన్నుపోటు పొడిచి రాష్ట్రానికి అన్యాయం చేశాడు. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రజలే ప్రశ్నించే స్థాయికి దిగజారాడు. తండ్రి బాటలో పయనిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం జగన్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని నాడు ఎన్టీ రామారావు గారు ఒక ఆశయం కోసం పార్టీ పెట్టారు. ఆశయం కోసం పార్టీ పెడితే పాపం ఆయన ఆశయంలో పేదవాడి పొట్ట చూడాలని, లేదా రైతుని కొంచెం సహాయం చేయాలని, మహిళల కోసం ఓ పక్షపాతాన్ని వారు చూపించారు. దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి చంద్రబాబు నాయుడు ఆ ఆశయాన్ని పూర్తిగా తొంగలో తొక్కేశాడు. ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని తొంగలో తొక్కేసి ముందు ఆశ, తర్వాత అత్యాశకి పోయాడు. ఆశయం కోసం ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఆశతో లాక్కున్నటువంటి చంద్రబాబు అత్యాశతో ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాలు, ఆయనకి ఒకే పెద్ద ఆశ. నేను చెప్పాను మళ్ళీ, రామారావు గారి పార్టీ ఆశయంతో వచ్చింది, ఎస్, ఆశతో లాక్కున్నటువంటి వాడికి అత్యాశ వచ్చింది, కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని. ఆయన రాజకీయ లక్షణాలు ఏమిటి? నేరుగా గెలిపించి కొడుకుని, సరే నా కొడుకు సమర్థుడు అని చెప్పొచ్చు, 3 శాఖలు ఇచ్చావు, అన్నింటిలోనూ స్కామ్స్, కేసులు పెడితే గగ్గోలు పెడతావు, 1 కాదు 2 కాదు 100 అబద్ధమే లక్ష్యంగా ఎజెండాగా పెట్టుకుని ప్రజలను మోసగించడమే నా జీవితం అనుకునేటువంటి తత్వం కలిగినటువంటి నాయకుడి వల్ల ఈ రాష్ట్ర ప్రజలు అంత నష్టపోయారు. తర్వాత 2008లో కాపు సామాజిక వర్గం కోసం, కాపు సామాజిక వర్గం రాజకీయ అధికారం దక్కించుకోవాలని ఒక ఆశయం కోసం చిరంజీవి గారి పార్టీ పెట్టారు. కాపు సామాజిక వర్గం రాజకీయంగా ఎదగాలని, లేకపోతే రాజకీయంగా నిలదొక్కుకోవాలని, రాజకీయంగా ముఖ్యమంత్రి పదవి చేయాలని చిరంజీవి గారు పార్టీ పెట్టారు. దేనికోసం? ఆశయం కోసం, ప్రజారాజ్యం పార్టీ. అక్కడ ఏమైంది? ఆశ పుట్టి చిరంజీవి గారు రాజ్యసభకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఆశయం పోయింది, ఆశ పెరిగింది. కాపుల కోసం రాజ్యాధికారం కాపులకు కావాలని ఆయన అడిగారు, తప్పులేదు. కానీ ఆయనకు ఆశ పుట్టి రాజ్యసభకు వెళ్ళటం వల్ల ఎవరు నష్టపోయారు ఒకసారి ఆలోచించాలి. అన్నగారి లెగసీని కొనసాగించడానికి వచ్చాడా, లేదా ఆయనకి ఆశతో పార్టీ పెట్టాడా? ఆశయం లేక నాకైతే ఇది కనపడలా. పార్టీ 2012లో పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారు? చంద్రబాబు నాయుడు చెప్పిన రైతు రుణమాఫీ జరగలేదు. ఆయన 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 ఏ ఆశయం అన్నాడంటే ప్రశ్నిస్తాను అని ఒక ఆశయం అన్నాడు. ప్రజలు ఆయన్ని ప్రశ్నించాలి అని నేను అడుగుతున్నాను. ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే ప్రజల చేత ప్రశ్నించుకునేటువంటి స్థితికి వచ్చాడు. ఆయనకి కూడా ఆశ ఉంది, ఆశయం లేదు. పవన్ కళ్యాణ్ గారి మనస్సాక్షిని అడగమని నేను అడుగుతున్నాను. 2012లో నేటి ముఖ్యమంత్రి బాపట్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చికెన్ బాబు గారి కుమారుడు నిశ్చయ తాంబూలాలు కార్యక్రమానికి హాజరైన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి గారు మరియు నాయకులు. ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు శ్రీ తాళ్ల వెంకటేష్ యాదవ్ గారి కార్యక్రమంలో భాగంగా బీసీల ముద్దుబిడ్డ అయిన బీపీ మండల్ విగ్రహం ఏర్పాటు చేసి నేటికి సంవత్సరమైన సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నమస్సమాంజలి తెలియజేసిన వాళ్ళ తాళ్ల వెంకటేష్ యాదవ్ గారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ విధంగా ప్రస్తావించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీపీ మండల్ గారు ఒక జమీందారి కుటుంబంలో జన్మించిన వారు. బీహార్ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాల మీద మక్కువతో తనకున్న ఆస్తులన్నీ దానం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహానుభావుడు బీపీ మండల్ గారు అని ప్రస్తావించారు. 1978లో మొరార్జీ దేశాయ్ గారి సమయంలో పౌర హక్కుల కమిషన్ చైర్మన్ గా పనిచేశారని వ్యక్తం చేశారు. వారి ప్రతిపాదనలు ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం అయినా అమలు పరచాలని విజ్ఞప్తి చేశారు. పౌర హక్కుల చైర్మన్ గా పేద బడుగు బలహీన వర్గాల హక్కుల గురించి పోరాడిన మానవతావాది మన బీపీ మండల్ గారని కొనియాడారు.
ఎమ్మెల్యే అన్న ఆవేదన భరత ప్రసంగం. ప్రకాశం జిల్లా మార్కాపురం కిడ్స్ కళాశాలలో ఎమ్మెల్యే అన్న రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన పరిచయ కార్యక్రమంలో అన్న ఆవేదన భరత ప్రసంగం గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని గిద్దలూరు వైసీపీ కార్యకర్తలకు నాయకులకు పరిచయం చేసిన ఎమ్మెల్యే అన్న జగన్ బొమ్మపై పదవులు సాధించిన వారు పరిచయ కార్యక్రమానికి రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన అన్న రాంబాబు ఇన్ఛార్జిని ప్రకటించిన కలిసికట్టుగా రాకపోవడంపై ప్రశ్నించిన ఎమ్మెల్యే అన్న రాంబాబు తనను వ్యతిరేకించిన తాను బాధపడలేదని జగన్ ప్రకటించిన ఇన్ఛార్జిని కూడా విస్మరించడం ఎంతవరకు సమంజసమన్న ఎమ్మెల్యే అన్న ఇప్పటికైనా అధినాయకుడు ఇచ్చిన ఆదేశాల మేరకే పార్టీ విజయానికి నాయకులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్న రాంబాబు కోరారు. నేనది పాటించడం నేరమా? నేనది అవలంబించడం నేరమా? అయ్యా, అందరూ మనకు చేసినారు, అందరూ ఓట్లు వేసినారు కాబట్టి పార్టీకి ఇంత మెజారిటీ వచ్చింది. పార్టీని అన్నారంబా పోటీ చేస్తున్నా, ఇంకెవరు చేస్తారనేది నాయకుడి ఇష్టం. నాయకుడి ఇష్ట ప్రకారం పోదాం. పార్టీని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. దానికన్నా ముందు మనల్ని నమ్మి ఆదరించి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయకూడదు, వాళ్ళకి అన్ని అవగాహన కాకూడదని చెప్పేసి మన ఒక పద్ధతిలో పోతే అది నేను చేసిన నేరమా? ప్రతి ఒక్కరు నన్నే మాట్లాడతారు. నేను ఏం తప్పు చేసినానని నన్ను ఇంత విమర్శిస్తాను. సరే, అయిపోయింది. పోయిన నెల 27వ తేదీ అనౌన్స్ చేసిన నాకు వద్దు సీటు అని చెప్పేసి ఎవరికి వచ్చినా నేను ఒక కార్యకర్తగా చేస్తానని చెప్పిన. ఈరోజు ఏదో నన్ను మార్కాపురం మార్చినారని చెప్పేసి నేను ఈ వేదిక మీద లేదు. ఒకవేళ మార్కాపురం మార్చకపోయినా కానీ ఇదే పరిస్థితుల్లో నాగార్జున వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఒక కార్యకర్తగానే ఉద్యోగాన్ని ఎందుకంటే ఒక నిబద్ధత. మేము మాకు సీట్ ఇస్తేనే మేము గొప్ప లేక ఏదంటే సమంజసం కాదు. ఆలోచన చేసుకోవాలి. ఇలా అదే పార్టీతోటి, ఆ పార్టీ ఆశీస్సులతోటి, పార్టీ నాయకుల యొక్క సహకారంతో, ప్రజల యొక్క ఆశీస్సులతోటి మీరందరూ కూడా పదవులు పొందినారే. పదవులు పొంది కూడా ఇటువంటి కార్యక్రమానికి రాకపోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది ఏ రీతిగా ముందుకు పోవాలి? పార్టీని మీరు అలోపితం చేయాలన్నా వద్దా? నా మీద వ్యక్తిగతంగా మీకు ఏదన్నా నా మీద సదభిప్రాయం లేదు, వదిలేయండి. ఈరోజు నేను వదిలేసినాను కదా, నేను పక్కకు వచ్చినాను కదా. ఈ రోజైనా కానీ మీరు ఒక బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నారు కదా. ఆ బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నటువంటి మీరు మీ భుజస్కంధాల మీద వేసుకొని కొత్తగా మనకు వస్తున్నటువంటి నాయకుడిని స్వాగతించి పార్టీ గెలుపు కోసం, నాయకుడి గెలుపు కోసం అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలను మనం పాటించాలన్నా వద్దా? ఎంతవరకు సమంజసమో ఇప్పటికైనా కానీ ఆ నాయకులు ఆలోచన చేసి మనం ఆ పార్టీ ద్వారా 5 సంవత్సరాల నుంచి గౌరవం పొందినాం, ఆ పార్టీ ద్వారా పదవులు పొందినాం, ఆ పార్టీని ద్వారా ప్రజలకు సర్వీస్ అందించగలిగినాం అనేది మర్చిపోకుండా మొన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడి నుండి గిద్దలూరు నియోజకవర్గానికి బాధ్యులుగా వస్తున్నటువంటి సోదరుడు నాగార్జున రెడ్డి గారిని మీకు అప్పచెప్తా ఉన్నా. గెలిపించాల్సిన బాధ్యత అంతా కూడా మనందరి మీద ఉంది అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో ముక్కోణం పార్క్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రివర్యులు మేరుగా నాగార్జున, స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం, చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్, మంత్రివర్యులు మేరుగా నాగార్జున చేతుల మీదుగా బొమ్మ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళమ్మ తల్లులు, పెద్దలు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటేనే ఒక వైబ్రేషన్. ఆయన పేరు చెప్పగానే మీ అందరికి కూడా ఒక చిన్న విషయం గుర్తు చేయాలి. ఏప్రిల్ 14 నుండి అందరూ కూడా ఒక పండుగ వాతావరణంతో అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇదే ప్రదేశంలో పూలదండలు వేసుకొని వెళ్తా ఉన్నాం. ఒక ఆయన 2009లో కరీంనగర్ ప్రజలు తరిమి కొడితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వచ్చారని, మహబూబ్ నగర్ వాసులు ఆయనను ఎంపీగా గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
అసెంబ్లీలో హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సాగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని ఆరోపించారు. హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, డినేకి డిలేకి తేడా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షానొచ్చు అన్నట్టు ఆయన ఉన్నాడు, ఆయనను అడుగుండ్రి. సింపుల్ గా దీంట్లో ఏంది, యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ both the states have agreed in principle to hand over the control of common projects, i.e. Srisailam and NSP ante Nagarjuna Sagar project, in terms of gazette notification dated 15/7/2021. 15/7/2021 la ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్ గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష 15/7/2021. తర్వాత ఏమన్నారు వారు, బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలేడ్. దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము. మేము కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు. దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ 1 నాడు 30 తారీఖు నాడు పోలింగ్ జరిగింది, 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. 1 తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 6100 పోస్టులతో కూడిన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్ పరీక్షల నిర్వహణ. డిసెంబర్ 1, 2023 నాడు రాసిన ఒక్క లేఖతో బట్టబయలైన కల్వకుంట చంద్రశేఖరరావు భాగోతం. యూపీఐ ప్రారంభం గ్లోబల్ సౌత్ సహకారానికి చిహ్నం ప్రధాని మోదీ. ఎన్టీఆర్ ఎంతో ఆశయంతో పార్టీ పెడితే చంద్రబాబు పదవి ఆకాంక్షతో అత్యాశకు పోయి వెన్నుపోటు పొడిచి రాష్ట్రానికి అన్యాయం చేశాడు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.